హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో అనేది సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్లోని 6th వీడియో. అంటే ఆల్రెడీ 5 వీడియోస్ కంప్లీట్. సో ఈరోజు మనం చెప్పుకునేది 6th వీడియో. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ సెకండ్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. పార్ట్ 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ క్లాస్ వీడియో ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ లిస్ట్ కూడా ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 2.3లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈ వీడియోలోనే చేస్తాను కాబట్టి వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి? డిటర్మైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్ యాజ్ x+1 ఏ ఫ్యాక్టర్. అంటే ఫ్యాక్టర్ అంట. x+1 ఫ్యాక్టర్. అప్పుడు ఏం కావాలి? అది 0 ఆఫ్ ది పాలినామియల్ అయితేనే ఫ్యాక్టర్ అవుతుందా? మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా, అవునా? అయితే ఇంకా ఈజీగా ఈరోజు చెప్పుకుందాం. చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారన్న ఉద్దేశంతో ఈరోజు ఇంకా నీట్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. సో ఫ్యాక్టర్ కావాలంటే ఏమి? 0 ఆఫ్ ద పాలినామియల్ కావాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం? లెట్ p of x is equal to x³ plus x² plus x plus 1. సో వాడు ఇచ్చింది రాసుకుందాం. అండ్ x+1 is a 0 of polynomial. ఓకేనా? సో x+1 is equal to 0, x is equal to -1. అంటే x ఉన్న ప్రతి చోట ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో p of x అంటే p of 1 -1 is equal to -1³ plus -1³ square plus of -1 plus 1. సో -1³ అంటే -1 అంటే అలా -1 ఇంటూ -1 ఇంటూ -1 -1. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 1 ఇంటూ ఎన్నిసార్లు చేసినా 1. ఇక్కడ చూడండి, -1 హోల్ స్క్వేర్ అంటే +1 వస్తుంది. ఇది వచ్చి ప్లస్ ఇంటూ మైనస్ -1. నెక్స్ట్ లాస్ట్లో +1. ఇక్కడ చూడండి, -1 +1 క్యాన్సిల్, -1 +1 క్యాన్సిల్. అంటే p of -1 is equal to 0. సో p of -1 is equal to 0 అయింది కాబట్టి ఇది 0 ఆఫ్ ద పాలినామియల్. ఏది? -1. -1 0 ఆఫ్ ద పాలినామియల్ కాబట్టి ఈ x+1 ఏమవుతుంది? ఫ్యాక్టర్. x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x³ ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1 అంతే. ఓకేనా? చూడండి, ఈజీగా అయిపోయింది. సో ఇదే మరి మీరు మొత్తం ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ చెయ్యాలి. ఓకేనా? సో చేసే వాళ్ళు ఉంటే వీడియో ఇక్కడే పాస్ చేసి ఈ 3 చేయండి. నేనైతే 3 చెప్తాను. ఓకేనా? అంటే అన్నీ చెప్తాను నేను, బట్ మీరు ట్రై చేయాలన్న ఉద్దేశంతో ముందుగా హింట్ ఇస్తాను. సరే, ఇప్పుడు చూద్దాం ఇవే స్టెప్పులు. ఫస్ట్ లెట్ p of x is equal to x⁴ plus x³ plus x plus 1. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా చూడండి. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 4. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 4 ఉంది. దీనికి మనం చెప్పుకున్నాం ఏమని? బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అని. ఓకేనా? నెక్స్ట్ ఏమి? ది 0 of x+1 is x+1 is equal to 0, x is equal to -1. చూడండి, ఇలా రాయొచ్చు స్టెప్.
ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉంటే ఇలా కూడా రాయొచ్చు. సో 2 రకాలుగా నా సజెషన్ అయితే 2 ఏదన్నా మీ చాయిస్, మీకు ఏది నచ్చితే అది చేయండి. ఓకేనా? దేర్‌ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ప్లస్‌లో -1 ఈజ్ ఈక్వల్ టు -1/4 ప్లస్ -1 క్యూబ్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. సో ఇక్కడ వేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇక్కడ చూడండి -1 క్యూబ్ వచ్చింది. -1 క్యూబ్ -1 కదా, ఇదిగోండి ఇక్కడ వేసాం. మళ్ళీ ఇక్కడ ఇంకో -1 ఉంది. అంటే -1ని 4 టైమ్స్ చేయాలంట. సో పక్కన ఈ మారి వేసుకొని చేయండి ఎప్పుడు కూడా జాగ్రత్తగా. ఓకేనా? వేసుకుంటే ఎంత వస్తుంది? +1 వస్తుంది. మళ్ళీ ఇది వచ్చి -1, ఇక్కడ +1 స్క్వేర్ కదా అందువల్ల. సో ఇది ప్లస్ ఇంటూ మైనస్ -1, నెక్స్ట్ +1. సో +1 -1 +1 -1 అంటే పీ ఆఫ్ -1 నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. చూడండి దీని వాల్యూ 1, ఇది వచ్చి నాట్ ఈక్వల్ టు 0. సో నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి x-1 అనేది నాట్ ఏ 0 ఆఫ్ ద పాలినామిల్. ఇది 0 ఆఫ్ ద పాలినామిల్ కాలేదు కాబట్టి x+1 ఫ్యాక్టర్ కూడా కాదు. దేర్‌ఫోర్ x+1 ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x⁴ ప్లస్ x³ ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1. సో ఇటువంటి ఉంటాయన్న ఉద్దేశంతోనే నేను మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చెప్తానన్నది. ఓకేనా? ఎవరికన్నా ఏదైనా మిస్టేక్ వచ్చుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ ఇదే మరి ఇది కూడా ఏం మారదు, జస్ట్ ఈ స్టెప్పులు ఈ సింప్లిఫికేషన్ మాత్రం మారుతుంది. ఇవంతా మిగతా అంతా ఒకటే. సో పీ ఆఫ్ ఎక్స్ రాస్తాం. లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది? x⁴ ప్లస్ 3x³ ప్లస్ 3x² ప్లస్ x ప్లస్ 1. మళ్ళీ ఏమి? ది 0 ఆఫ్ x+1 ఈజ్ x+1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. సో చాలామంది ఈ స్టెప్ రాయకుండా ఇది రాసేస్తారు, డైరెక్ట్గా రాయొచ్చు. బట్ ఇది ఎలా వచ్చిందో మీకు తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ స్టెప్ రాసేది ప్రతిసారి, ఇంకేం లేదు. దేర్‌ఫోర్ సో పీ ఆఫ్ ఎక్స్ ప్లస్లో -1 -1/4 ప్లస్ 3 ఇంటూ -1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. సో -1/4 అంటే +1, 3 ఇంటూ -1 క్యూబ్ అంటే -1 ప్లస్ 3 ఇంటూ -1 స్క్వేర్ అంటే +1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 1. కాస్త ఇక్కడ గమనించండి మీరు, ఇక్కడ వచ్చి నేను డైరెక్ట్ వేసేసిన చూసారా, -1/4 -1 క్యూబ్ డైరెక్ట్గా వేసా. కానీ ఇక్కడ బ్రాకెట్ పెట్టి మళ్ళీ ఇంకో స్టెప్ వేసా. ఎందువల్లంటే దాని ముందర ఇంకో నెంబర్ ఉంది 3 అని, అందువల్ల. సో ఇదేమవుతుంది చూడండి, 1 ప్లస్ ఇంటూ మైనస్ -3 ప్లస్ ఇంటూ ప్లస్ 3 1s 3 -1 ప్లస్ 1. సో +3 -3 క్యాన్సిల్, -1 ప్లస్ 1 క్యాన్సిల్, ఎంత వచ్చింది? 1. అంటే పీ ఆఫ్ -1 నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది. సో ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వలేదంటే సేమ్ ఇదే మరి ఇది కూడా ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామిల్ కాదు. దేర్‌ఫోర్ x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x⁴ ప్లస్ 3x² ప్లస్ 3x². ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా చూడండి. ఇప్పుడు నాకు ప్లేస్ సరిపోలే, మీలో కూడా చాలామందికి ప్లేస్ సరిపోలేదంటే సింబల్ ఆడ పెట్టి ఎక్స్ ఇక్కడ పెడతారు. చాలామంది చేసే మిస్టేక్, అలా చేయకూడదు. సో సింబల్ ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయకూడదు. ఎండింగ్లో సింబల్ వదిలేయకూడదు. సింబల్ ముందు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ లైను ఇంతకు ముందు లైన్కి కంటిన్యూటీ అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనా? లేదంటే కొత్త స్టెప్ అయిపోద్ది. నెక్స్ట్ అదే మరి 4th ప్రాబ్లం. లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ x² మైనస్ 2 ప్లస్ √2 ఇంటూ x ప్లస్ √2. ఇది చూడండి, ఇదే పాలినామిల్, హైయెస్ట్ డిగ్రీ అంతా 3. సో క్యూబిక్ పాలినామిల్. ఓకేనా? పేర్లు తెలియాలని చెప్తాండి, ఇంకేం. ది 0 ఆఫ్ x+1
ఈస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, అప్పుడేమి పి ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 క్యూబ్ మైనస్ ఆఫ్ -1 స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ముందర మైనస్ సింబల్ పెట్టాను. ఈ స్టెప్ జాగ్రత్త, ఇక్కడ నుండి -2 ప్లస్ √2 ఇంటూ -1 ప్లస్ √2. సో ఈ స్టెప్ కూడా జాగ్రత్తగా చూడాలి మనం, ఓకేనా. మైనస్లు ఎక్కువగా ఉంది, ఈ మైనస్లు ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయాలి. చూడండి, -1 క్యూబ్ అంటే -1. ఇక్కడ చూడండి, ఈ సింబల్కి, ఈ నెంబర్కి ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి మళ్ళీ బ్రాకెట్లో దీని వాల్యూ రాయాలి, ఓకేనా. -1 స్క్వేర్ అంటే +1. అదే ఇక్కడికి రండి, సేమ్ ఇక్కడ ఉండేది ఒకటే, ఇక్కడ ఉండేది ఒకటే. ఇక్కడ బ్రాకెట్ పెట్టి రాయకుండా డైరెక్ట్ వేసేసిన, కానీ ఇక్కడ చూడండి బ్రాకెట్ పెట్టి నెక్స్ట్ స్టెప్లో రాసా. ఎందువల్లంటే ముందర మైనస్ సింబల్ ఉంది, ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాలి. ఇక్కడైతే ముందర ప్లస్ సింబల్ ఉంది, హ్యాపీగా చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడున్న ఈ మైనస్కి ఇది, సో ముందు ఇవి మల్టిప్లికేషన్ చేద్దాం. మైనస్ ఉంది కదా కాబట్టి జాగ్రత్తగా. 2 ప్లస్ ఇంటూ మైనస్ -2 1 2 ప్లస్ ఇంటూ మైనస్ -√2 ఇంటూ 1 అంటే √2 ప్లస్ √2. మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చింది చూడండి, -1 మైనస్ ఇంటూ ప్లస్ -1 మైనస్ ఇంటూ మైనస్ +2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2 ప్లస్ √2. సో క్యాన్సిలేషన్ చూడండి, ఈ రెండు చేస్తే -2 ప్లస్ 2 క్యాన్సిల్. సో ఇదేమొచ్చింది, 2√2 వచ్చింది, అవునా. కాబట్టి ఇదేమి =0 వచ్చిందా, రాలేదు కదా. కాబట్టి p ఆఫ్ -1 నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ 1 ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x cube minus x square minus 2 plus √2 x plus √2. ఏమన్నా గమనించారా ఈ నా 4 ప్రాబ్లమ్స్లో? ఫస్ట్ది మాత్రమే ఫ్యాక్టర్ అయింది, మిగతా 3 ఫ్యాక్టర్స్ కావు, ఓకేనా. నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో మొత్తం 3 ఉన్నాయి. సో ఈ 3 నేనే చెప్తా. అయితే ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ప్రాబ్లం కూడా యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం లాగే, అయితే చిన్న డిఫరెన్స్ ఉంది. అదేం పెద్ద డిఫరెన్స్ కూడా కాదు. ఏమంటే ఒకసారి చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఇచ్చిన దానిలో చూడండి, యూస్ ది ఫ్యాక్టర్ థియరమ్ టు డిటర్మైన్ వెదర్ g of x is a factor of p of x in each of the following case. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఫ్యాక్టర్ థియరం అంటే ఏంటో కాదు, ఇంతకు ముందు చెప్పుకున్నామే అదే. అయితే అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేదు, ఓకేనా. ఏమి 0 ఆఫ్ ద పాలినామియల్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ కానీ 0 ఈక్వల్ అయితే అది 0 ఆఫ్ ద పాలినామియల్. ఎప్పుడు 0 ఆఫ్ ద పాలినామియల్ అయిందో అప్పుడు అది ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్ కూడా అవుతుంది, ఇది, ఓకేనా. అయితే ఇది కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పకుండా డైరెక్ట్ ఆన్సర్ వేసా, పైగా క్వశ్చన్లో కూడా అడగలేదు, బట్ ఇక్కడ అడిగాడు ఫ్యాక్టర్ థియరం అని. సో అందువల్ల ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్తాను. ఇంతకుముందు మనం చేసిన స్టెప్స్ అన్నీ దేనికి సంబంధించిందంటే ఫ్యాక్టర్ థియరం. ఇంతకుముందు అడగలేదు కాబట్టి ఒక స్టెప్ రాయలా, ఇప్పుడు ఆ స్టెప్ రాస్తాం, అంతే దాని, ఓకేనా. దాంతోపాటు రెండో దానికి పేరు ఇచ్చారు. ఇంతకుముందు కూడా చూడండి, x+1 బ్రాకెట్లో పెట్టారు, ఇక్కడ పెట్టకుండా దానికి ఒక పేరు ఇచ్చారు, g of x, అంతే తేడా. సో ఫస్ట్ ఏం చేస్తాం, గివెన్ దట్. సో ఇంతకుముందు లెట్ అనుకున్నాం, ఎందుకంటే పేరు p of x అని మనం పెట్టాం, కానీ ఇక్కడ వాళ్ళే ఇచ్చేశారు కాబట్టి మనం గివెన్ దట్ అని పెట్టాలి. అండ్ ది 0 ఆఫ్ g of x is equal to x+1 is x plus 0, x+1 is equal to 0, x is equal to -1. సో ఇప్పుడు p ఆఫ్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 into -1 cube ప్లస్ ఆఫ్ -1 స్క్వేర్
-2 of -1 -1. సో 2 ఇంటూ -1 క్యూబ్ అంటే -1 ప్లస్ ఇది -1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 వస్తుంది. ఓకేనా? చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2 మైనస్. సో 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2. ఇది ప్లస్ ఇంటూ 1 అంటే ప్లస్ 1. సో +2 -1. సో -2 +2 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్ అంటే P ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. అవునా? సో స్టెప్ ఒక్క లైన్ పెరుగుద్దన్నా అది ఇక్కడ పెరుగుతుంది. సో బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం, అంతే, ఇంకేం లేదు. బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం ఏంటిది? x+1 g of x is equal to x+1 is a factor of p of x is equal to, లేదా p of x అని పెట్టేయచ్చు, లేదా p of x is equal to రాద్దాం పూర్తిగా. ఏముంది? 2x³ + x² - 2x - 1 అంతే, అయిపోయింది. ఓకేనా? జస్ట్ ఈ ఒక్క లైన్ ఎక్స్ట్రా వచ్చింది ఇంతకుముందు దానికి దీనికి. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది చూడండి. ఓకేనా? ఈ g ఆఫ్ x అనేది ఇది. సో ఇప్పుడు మీరు చేస్తామంటే వీడియో ఇక్కడే ఆపి ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చెయ్యండి. చేసిన తర్వాత చూడండి. ఓకేనా? సరే, నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు. సో ఇదే స్టెప్స్ అక్కడ కూడా రాస్తాం. అయితే దానికి దీనికి ఏమన్నా తేడా ఉందా? ఏమీ లేదు. ఇది క్యూబిక్ పాలినామిల్, ఇది కూడా క్యూబిక్ పాలినామిల్. గివెన్ దట్ P of x is equal to x³ plus 3x² plus 3x plus 1 and D 0 of g of x is equal to x plus 2 is x plus 2 is equal to 0, x is equal to plus 2 ఆ సైడ్ పోతే -2. సో ఇప్పుడు x బదులు -2 అంటే P of -2 is equal to x³ అంటే -2³ ప్లస్ 3 ఇంటూ x² అంటే -2² ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 1. సో ఇక్కడ చూడండి, మీకు తెలియకపోతే -2³ కింద రాసుకోండి. -2³ 2³ అయితే మీకు హ్యాపీగా తెలుసు 8 అని. అవునా? పవర్లో ఎప్పుడు కూడా చూడండి ఆడ్ నెంబర్ అంటే 1 3 5 7 ఇలాంటి ఆడ్ నెంబర్స్ ఉంటే మైనస్ సింబల్ ఉంటే మైనసే వస్తుంది. అలా కాకుండా పవర్లో 2 4 6 8 ఈవెన్ నెంబర్స్ ఉంటే, పవర్లో ఈవెన్ నెంబర్స్ ఉండి నెగిటివ్ సింబల్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా పాజిటివ్ సింబలే వస్తుంది. మీరు ఎంతసేపు చేసిన వాటిలో ఒకసారి గమనించి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇది మళ్ళీ వేసుకుంటారు కొంతమంది, వేసుకొని టైం వేస్ట్ చేసుకుంటారు. అందువల్ల ఈ టెక్నిక్ కూడా చెప్పేది. సో దీని ఆన్సర్ అంతా -8 ప్లస్ 3 ఇంటూ -2² అంటే 4 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -3 2s are 6 ప్లస్ 1. ఒకవేళ ఇది డౌట్గా ఉంటే చెక్ చేసుకుంటాను చూడండి, మీకు డౌట్ ఉంటే చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఆ మైనస్ 2 2s are 4 4 2s are 8 సరిపోయిందా? ఇంకెంత ఇది? -8 ప్లస్ 12 -6 ప్లస్ 1. సో ఎంత వస్తుంది? 13 -14. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. అంటే ఏమైంది? P ఆఫ్ -2 నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది. కాబట్టి ఏమొస్తుంది? నాట్ ఏ ఫ్యాక్టర్. అంతే, ఇక్కడ ఏమొచ్చిందో అన్నీ అలాగే వస్తాయి, జస్ట్ నాట్ ఏ ఫ్యాక్టర్ అన్నమాట. చూడండి, బై యూజింగ్, సో పెట్టద్దా? సో బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం
g of x is equal to x plus 2 is not a factor of p of x is equal to x cube plus 3x square plus 3x plus 1. ఇది ఆన్సర్. ఓకేనా? ఎంతమందికి కరెక్ట్గా వస్తుంది ఆన్సర్ అనేది నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. ఓకేనా? సరే, ఇది చూద్దాం. ఇది సేమ్ ఇదే స్టెప్స్ ఏమి మారం. గివెన్ దట్ p of x is equal to x cube minus 4x square plus x plus 6 and the 0 of g of x is equal to x minus 3 is x minus 3 is equal to 0, x is equal to 3. minus 3 ఆ సైడ్ వెళ్తే ప్లస్ 3 కాబట్టి నేను ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి? p of my plus 3 is equal to 3 cube minus 4 into 3 square plus 3 plus 6. సో 3 క్యూబ్ అంటే 27. 8th క్లాస్లో నేర్చుకున్నారు కదా క్యూబ్స్. 12 వరకు నేర్చుకోమని చెప్పాను, మన వీడియోస్లోనే చెప్పాను. నెక్స్ట్ ఏమి? minus 4 into 3 square అంటే 9, ఇది plus 3 plus 6. సో 27. సో 4 9s are minus 36 plus 12. సో మొత్తం యాడ్ చేస్తే 22 square 9, 36, 3 ఇదొక 12. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం అంతే, ఇంకేం లేదు. ఏమంటే మిస్టేక్ పోకూడదన్న ఉద్దేశం. ఇదిగోండి ఈ రెండు 9. నాకెందుకు ఆ డౌట్ వచ్చిందో చెప్తాను చూడండి. ఇది పర్ఫెక్ట్ రూట్ నేను చేశాను కాబట్టి తెలుసు. అదే పర్ఫెక్ట్ ఫ్యాక్టర్. ఓకేనా? ఫ్యాక్టర్ ఖచ్చితంగా తెలుసు. నాకు అడిషన్లో యాడో మిస్టేక్ వచ్చిందని చెక్ చేసిన, తెలిపింది. ఇప్పుడు ఈ రెండు అడిషన్ చేస్తే ఎంత? ఈ రెండు చూడండి, 36 మైనస్ 36 ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే p of 3 ఇది 0 వస్తుందని నాకు తెలుసు కదా, అందువల్ల మిస్టేక్ పోయిందేమో అని ఇంకోసారి చెక్ చేసుకున్నా. మీరు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం బెటరు. మీకు గుర్తుండిపోవాలని ఏం లేదు, ఎందుకంటే మాకంటే మేము రోజు చెప్తాం మీకు పిల్లలకి. స్కూల్లో చెప్తాను, మీకు ఆన్లైన్లో చెప్తాను, ఆఫ్లైన్లో ఇంకా 2-3 చోట్ల చెప్తాను, కాబట్టి ఇబ్బంది ఉండదు. సరే, ఇక చూద్దాం. సో బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం, g of x is equal to x minus 3 is a factor. ఎందుకు? ఆన్సర్ 0 వచ్చింది కదా, కాబట్టి is a factor of p of x is equal to x cube minus 4x square plus x plus 6. ఇది ఆన్సర్. ఓకేనా? చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇది కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాగే ఉంటుంది. అయితే ఒక్కసారి క్వశ్చన్ చూడండి ఏమిచ్చాడు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే, అంటే కే వాల్యూ కనుక్కోవాలి. అంటే ఏం చెప్పాడు? ఎక్స్ మైనస్ 1 ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేస్. అంటే ఈ పాలినామిల్ ఉంది కదా, దీనికి ఎక్స్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్. సో ఎక్స్ మైనస్ 1 అంటే ఏమని అర్థము? ఎక్స్ p of x is equal to 0. ఏది? యాజ్ ఇట్ ఈస్ ఫ్యాక్టర్ థీరం ప్రకారమే. ఓకేనా? సో దాని ప్రకారమే రాద్దాం. గివెన్ దట్ p of x is equal to x square plus x plus k. ఓకేనా? x minus 1 is a factor of p of x. So p of x is equal to 0. ఓకేనా? దేని ప్రకారము?
బై ఫ్యాక్టర్ థీరం. ఫ్యాక్టర్ థీరం ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ బదులు ఎంత చూడండి, ఇక్కడ రాసుకుంటా. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, పి ఆఫ్ ఎక్స్ బదులు పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఇది రాయకూడదు, మళ్ళీ నేను రాసేస్తాను. 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్లో 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 ప్లస్ కే 2, 1 ప్లస్ 1 అంటే 2, కే ప్లస్ ఈజ్ ఈక్వల్, ఇవి అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఈ 2కి ముందు సింబల్ ప్లస్, రైట్ సైడ్కి వెళ్తే -2 అంటే కే వాల్యూ ఎంత -2. సో ఇదే మరి ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు హ్యాపీగా చెయ్యొచ్చు వీడియో పాస్ చేసి. తర్వాత మీరు చూడండి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ స్టెప్స్. గివెన్ దట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ కేఎక్స్ ప్లస్ 2 ప్లస్ √2. తర్వాత ఏమి చూడండి, ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ మైనస్ 1 ఈస్ ఏ ఫ్యాక్టర్. ఎక్స్ మైనస్ 1 ఎక్కడ ఈ క్వశ్చన్లో ఉంది, దీని పక్కన లేదు కాబట్టి ఇదే తీసుకోవాలి. ఎక్స్ మైనస్ 1 ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 బై ఫ్యాక్టర్ థీరం. అప్పుడేమి 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేరు ప్లస్ కే ఇంటూ 1 ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ కే ఇంటూ 1 అంటే కే ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0. కే ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2, లెఫ్ట్ సైడ్ +2, రైట్ సైడ్కి పోతే -2. సో ఇక్కడ చూడండి ప్లస్ √2, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి పోతే -√2. రెండిట్లో మైనస్ ఉందా కాబట్టి ఏం చేస్తామంటే కే ఈజ్ ఈక్వల్ టు ఆ మైనస్ని కామన్ తీసి 2 ప్లస్ √2గా రాస్తాం. ఓకేనా? ఇక్కడికి ఆన్సర్ ఆపేసినా తప్పు లేదు, కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా కరెక్టే, బట్ రెండిట్లో మైనస్ ఉంది కదా కాబట్టి మనం కామన్ తీయచ్చు అనమాట. ఆ ఛాన్స్ ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకున్నాను. ఒకవేళ కొంతమంది యూజ్ చేయకుండా ఇక్కడికి ఆపేసి ఉంటే మీరు ఎవరైనా ఇదొక్కటి రాసుకోండి తప్పులు. సో అందువల్ల చెప్పింది, ముందు మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత వీడియో చూడండి, మీకు బెటర్గా ఉంటుందని. ఫస్ట్ మాత్రం చూసిన తర్వాత చేయడం బెటర్, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ రావాలి. సో ఫస్ట్ స్టెప్, గివెన్ దట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు kx² మైనస్ √2x ప్లస్ 1. సో ఇక్కడ బాగా గమనించండి, రూట్ అనేది ఎక్స్కి లేదు 2కి మాత్రమే ఉంది. సో ఆ రెండుకి కొంచెం గ్యాప్ ఇవ్వండి, బాగా జాగ్రత్త. నెక్స్ట్ ఏమి, ఎక్స్ మైనస్ 1 ఈస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 బై ఫ్యాక్టర్ థీరం. సో పి ఆఫ్ ఎక్స్ అంటే పి ఆఫ్ 1. సో నేను ఈ స్టెప్ రాయాలా చూడండి, ఇది ఇక్కడ ఉన్న ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అది ప్రతి స్టెప్లోనూ రాయాలి. ఓకేనా? నాకు ఇక్కడ ప్లేస్ లేదని నేను రాయాలా, ఇప్పుడు ఉంది కాబట్టి రాస్తాను. మీరు రాయడం నేర్చుకోండి, ఎందుకంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. అందువల్ల కే ఇంటూ x² అంటే 1 స్క్వేర్ మైనస్ √2 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో కే ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ కే మైనస్ 2√2 ఇంటూ 1 అంటే √2ని ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ √2 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ √2 ప్లస్ 1 రైట్ సైడ్కి వెళ్తే -1, అంతే అయిపోయింది. కే
సింపుల్గానే ఉంటాయి ఇవంతా. గివెన్ దట్ p of x is equal to kx square minus 3k 3x plus k. సో ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ 2 చోట్ల k ఉంది, పర్వాలేదు చేయొచ్చు. x minus 1 is a factor of p of x. So p of x is equal to 0 by factor theorem. So x minus 1 is equal to 0, x is equal to 1. అంటే p of 1 is equal to 0. So k into 1 square minus 3 into 1 plus k. So k into 1 square అంటే 1, 1 into k అంటే k. Minus 3 1s are 3 plus k. k plus k 2k. Minus 3 ఆ సైడ్ వెళ్తే plus 3. So 2k is equal to 3. k is equal to 3. ఇది మల్టిపుల్, ఆ సైడ్కి వెళ్తే బై 2. అంటే k వాల్యూ అంతా 3/2. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫ్యాక్టరైజ్ అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఇలాంటి లెక్క చెప్పారు, అయినా సరే ఒకసారి వినండి. ఏమి? గివెన్ దట్ 12x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1. సో ఇది చేసేటప్పుడు మీకు చెప్పాను జాగ్రత్తగా చెయ్యాలి, ఇది ఇంపార్టెంట్. 10th క్లాస్లో అంతా వస్తాయి. ఆర్డర్లో ఉందా లేదా చూసుకోవాలి. ఏ ఆర్డరు? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి, తర్వాత ఎక్స్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. ఉందా? ఓకే. ఉందంటే వాటి కోఎఫిషియన్స్ రాస్తాం. ఇది 12, ఇది వచ్చి -7, నెక్స్ట్ 1. సో మధ్యలో తప్ప రిమైనింగ్ 2 మల్టిప్లికేషన్. 1 12s are 12. 12 వచ్చే టేబుల్స్ అన్నీ రాస్తాం. 1 టేబుల్ నుంచి 1 12s are వస్తుంది, 2 6s are వస్తుంది, 3 4s are వస్తుంది, మళ్ళీ 3 తర్వాత ఎంత? 4. సో 4 ఇక్కడ వచ్చేసింది కదా, ఇంకా చూడకూడదు. సో అందువల్ల మనం అసైనింగ్ ఆర్డర్ రాస్తాం. ఏదైనా అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈ 7 వస్తుందా చూసుకోవాలి. సో ఈ 2 అడిషన్ చేస్తే వస్తుంది. ఏం చేస్తే? అడిషన్ చేస్తే వస్తుంది. అంటే సేమ్ సింబల్ అంటే రెండుటికి ఒకే సింబల్ ఉండాలి. 3కి 4కి అయితే ఏ సింబల్ ఉండాలి? ఏ సింబలు? 7కి ఏం సింబల్ ఉంది? ఆ సింబలే ఉండాలి. 7కి ఉండేది మైనస్ కదా, కాబట్టి ఈ రెండుటికి కూడా మైనస్. ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈ 2 మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12. సో ఫస్ట్ 1 సరిపోయింది, ఫస్ట్ కండిషన్. మళ్ళీ సేమ్ సింబల్స్ కాబట్టి అడిషన్ చేస్తే 7, వాటికి ఉండేది మైనస్ కాబట్టి -7. సెకండ్ది కూడా సరిపోయింది. అంటే మనం చేసిందంతా కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది 12x స్క్వేర్. ఇప్పుడు -7 ఇక్కడ ఎంత రాసుకున్నాం? -3. రెండిట్లోనే ఎక్స్లు పెట్టుకోవాలి. -3x -4x ప్లస్ 1. సో ఇలా చేసేదాన్ని ఏమని చెప్తాము? స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. ఈ మెథడ్ పేరు. ఓకేనా? సో ఇలా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ చేస్తే పై ఈక్వేషన్ వచ్చి ఉండాలి. ఈ ఈక్వేషన్ రావాలి. సేమ్ సింబల్స్ అడిషన్ చేస్తావు. 7x మైనస్ ఉంది కాబట్టి -7 సరిపోయింది. సో ఇలా రివర్స్లో చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతిసారి. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా, ఎందుకంటే తప్పులు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 2 ఒక పేరు, ఈ 2 ఒక పేరు. ఈ రెండిట్లో చూడండి 12 3 2 3 టేబుల్లో వస్తుందా, కాబట్టి కామన్. రెండిట్లోనే ఎక్స్ ఉందా, ఎక్స్ కామన్. చూడండి 3 టేబుల్లో 12 ఎప్పుడు 4s. సో 2 ఎక్స్లు ఉంటే ఒక ఎక్స్ వచ్చింది, ఇంకో ఎక్స్ మిగిలిపోయింది. ఇక్కడ ఉండే 3x వచ్చేసింది మైనస్ తప్ప. అంటే నెంబర్స్ ఏమీ లేదంటే 1. సో ఇక్కడ ఏది వచ్చిందో అదే రిపీట్ చేస్తాం. ఇది చేసిన తర్వాత లాస్ట్ 1 చెక్ చేసుకోవాలి. ఏడ లాస్ట్ 1 ఏముంది? -1 ఉంది. ఇక్కడ లాస్ట్ 1 ఏముంది? +1. సింబల్ మారిందంటే మనం కామన్ తీయాల్సింది మైనస్. నెంబర్ 1 టేబుల్లో 1 ఎప్పుడు వస్తుంది? 1 1s are. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాం. మైనస్ ఇంటూ మైనస్ మైనస్,
1 4s are 4x సరిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1 సరిపోయింది. ఇలా చెక్ చేసుకోవాలి ప్రతిసారి. సో ఇప్పుడు ఏం కామను 4x మైనస్ 1 రెండిట్లో ఉంది చూడు, ఈ పక్క ఉంది ఈ పక్క ఉంది. కామన్ వస్తే ఈ సైడు 3x ఈ సైడు -1. therefore -4x -1 3x -1 are the factors of 12x square minus 7x plus 1. that is therefore that equal to కింద స్టెప్ రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు ఏమని 12x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1 ని ఎలా రాయొచ్చు 4x మైనస్ 1 ఇంటూ 3x మైనస్ 1గా రాయొచ్చు. ఇది సో ఇచ్చేసాను కదా, ఇదే మరి 3 ట్రై చేయండి. చేసిన తర్వాత వీడియో చూడండి. ఓకేనా, ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు మ్యాథ్స్ బాగా వస్తుంది. ఓకేనా, సరే ఇప్పుడు నేను చెప్తా చూడు. సేమ్ ఇదే మరి రాస్తాం, స్టెప్లు ఏది మార్చు. గివెన్ దట్ ఏ 2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3. సో ఇచ్చింది ఈ ఆర్డర్లో ఉందా అంటే ఏ ఆర్డర్లో ఎక్స్ స్క్వేరు ఎక్స్ కాన్స్టెంట్ ఉందా, ఉంది కాబట్టి కోఎఫిషియంట్ రాద్దాం. దీని కోఎఫిషియంట్ 2, దీనిది వచ్చి 7, కాన్స్టెంట్ వచ్చి 3. సో మధ్యలో అది రౌండ్ చేసుకొని మిగిలిన 2 మల్టిప్లికేషన్ 2 3s are 6. 6 వచ్చే టేబుల్స్ 1 6s are 2 3s are అంతేనా, మళ్ళీ రిపీట్ అవుతాయి అంతే ఇంకేం. సో ఇక్కడ అడిషన్ చేస్తే 7 రావాలి. అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చూడండి, ఈ 2 అడిషన్ చేస్తే వస్తుంది. అడిషన్ చేస్తే ఏది 1 6 అడిషన్ చేస్తే 7. సో ఏమి సేమ్ సింబల్ అడిషన్ కాబట్టి సేమ్ సింబల్. అయితే ఆ సింబల్ ఏంటి తెలియాలి. ఈ నెంబర్స్ ఏమి 1 6 సింబల్ ఏంటి 7కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్, రౌండ్ చేసిన నెంబర్కి ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబలే పెట్టాలి. దీనికి ఉండేది ప్లస్ కాబట్టి ఇక్కడ కూడా ప్లస్లే. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 2 సేమ్ సింబల్ అడిషన్ చేస్తే 7, రెండుకి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 6s are 6. సో ఫస్ట్ 1 సరిపోయింది, సెకండ్ 1 సరిపోయింది. సో ఇలా చెక్ చేసుకోవాలి ప్రతిసారి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్. సో 2x స్క్వేరు ప్లస్ 1x ప్లస్ 6x ఇక్కడ ప్లస్ 3. సో మిడిల్లో ఉండేది స్ప్లిట్ చేసాం. ఓకేనా, అందువల్ల దీన్ని స్ప్లిట్టింగ్ 2 టర్మ్స్ అంటాం, అదే స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ అంటాం. సో ఇప్పుడు ఈ 2 ఒక పేరు, ఈ 2 ఒక పేరు. ఈ రెండిట్లో చూడండి నెంబర్ ఏది కామన్లే, ఎక్స్ మాత్రం ఉంది. సో ఎక్స్ కామన్ తీద్దాం. సో 2 నేను టచ్ చేయలే కాబట్టి 2, 2 ఎక్స్లు ఉంటాయి, ఒక ఎక్స్ వచ్చింది ఇంకో ఎక్స్, ప్లస్ 1 ఎక్స్లో ఎక్స్ మాత్రం వచ్చిందంటే ప్లస్ 1 అలాగే మిగిలింది. ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ పెట్టండి. లాస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సింబల్ మారిందా మారలేదా, మారలేదు. సింబల్ చేంజ్ అవ్వలేదు. చేంజ్ అవ్వలేదంటే ప్లస్, ఇక్కడ చూడండి ఇక్కడ చేంజ్ అయ్యింది కాబట్టి మైనస్. 1 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది 1 3s. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 ఇంటూ 2 అంటే అదే 3 2s are 6x సరిపోయింది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 1s are 3 సరిపోయింది. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుండి 2x ప్లస్ 1ని కామన్ తీద్దాం. అప్పుడు ఇక్కడ ఎక్స్ ఇక్కడ ప్లస్ 3. సో స్టెప్ ఏం రాస్తాము 2x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 are the factors of 2x square plus 7x plus 3. సో నాకు ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి చిన్నదిగా రాసా. ఒకవేళ మీకు వీడియోలో కనిపించకపోతే సో ఇదేమి ఇక్కడ ఉండేది. therefore ఏం రాయొచ్చు 2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3ని ఎలా రాయొచ్చు అంటే 2x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇలా రాయొచ్చు. ఓకేనా, సో జాగ్రత్తగా వినండి. ఈ వీడియో 1కి 2 సార్లు వినండి, ముఖ్యంగా ఈ 4th ప్రాబ్లం నుండి. నెక్స్ట్ 5th 1 రాద్దాం, సారీ 3rd 1.
గివెన్ దట్ 6x² ప్లస్ 5x ప్లస్ మైనస్ 6. సో ఇదే టెక్నిక్ దీనికి కూడా. ఫస్ట్ x² ఎక్స్ కాన్స్టెంట్, x² వచ్చి 6, ఎక్స్ వచ్చి 5, కాన్స్టెంట్ వచ్చి -6. చూడండి ఇక్కడ -6 మైనస్ వస్తే సింబల్ ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. మిడిల్లో రౌండ్ చేసి మిగిలిన 2 మల్టిప్లికేషన్. 6 6 36, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సింబల్ కూడా ఇంపార్టెంట్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 6 36. 36 వచ్చే టేబుల్స్. వాహ్, చాలా ఉన్నాయి, జాగ్రత్తగా రాయండి. సో 136. నెక్స్ట్ 2 20 2 18. 18 2 మనకి 36 తెలుసు కాబట్టి 218. 3 12. చూడండి నేను ఆర్డర్ ఫాలో అవుతాండా. 4 9. నెక్స్ట్ 4 తర్వాత 6 6. అంతే, ఇంకా 6 తర్వాత చూడకూడదు, ఎందుకు మళ్ళీ ఇక్కడ నుంచి 6 ఉంది. సో అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏమి రావాలి? 5 రావాలి. సో 4 5 9కి వస్తుంది, చాయిస్ ఉంది. సో 4 9 సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది. సబ్ట్రాక్షన్ అప్పుడు డిఫరెంట్ సింబల్స్. డిఫరెంట్ సింబల్స్ అంటే 4కి ఒక సింబల్ ఉంటే 9కి ఒక సింబల్ ఉంది. ఇక్కడ చూడండి సేమ్ సింబల్స్ వచ్చాయి. ఇక్కడ అడిషన్ కాబట్టి సేమ్ సింబల్, ఇక్కడ అడిషన్ కాబట్టి సేమ్, కానీ అక్కడ సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ సింబల్స్. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉండే ఆన్సర్కి ఏముంది చూడండి, ఈ రౌండ్ చేసిన దానికి ప్లస్ ఉంది. ఆ ప్లస్ని తీసుకొని వెళ్ళి పెద్ద నెంబర్కి వేయాలి, చిన్న నెంబర్కి మార్చాలి. ఓకేనా? మార్చిన తర్వాత ఏం చేయాలి? రెండుటికి ఎక్స్లు పెట్టేస్తాం. సో ఏమి 6x² మైనస్ 4x ప్లస్ 9x మైనస్ 6. ఒక్కసారి చెక్ చేయండి ఈ రెండు. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 5 వచ్చిందా? వస్తుంది. -4 ప్లస్ 9 అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 5, 9 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, సరిపోయింది. సో ఇప్పుడు ఈ రెండు ఒక సింబల్ పేరు, ఈ రెండు ఒకటి. ఈ రెండు చూడండి 6 4 2 టేబుల్ వస్తుంది. సో 2 కామన్. రెండిట్లో x ఉంది, x కామన్. సో ఏమి 2 టేబుల్లో 6 ఎప్పుడు 3 2 xలు ఉంటే ఒక x వచ్చింది. సో 2 టేబుల్లో 4 ఎప్పుడు 2 x వెళ్ళిపోయింది. మైనస్ ఏం తీలా కదా కాబట్టి మైనస్ కూడా ఉన్నది. ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే రాయండి. ఇక్కడ 3x మైనస్ 2. రెండిట్లోనూ చెక్ చేయాలి లాస్ట్ నెంబర్. సో ఇది సేమ్ సింబల్ కదా, రెండిటికి ఒకే సింబల్ ఉంది, అది మైనస్ ఉంది, పర్లేదు సేమ్ సింబల్ కాబట్టి ప్లస్. 2 టేబుల్లో 6 ఎప్పుడు 3. ఒకసారి చెక్ చేద్దాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 3 3 9 7, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 2 6 7. సో ఇప్పుడు 3x మైనస్ 2ని కామన్ తీయండి. అప్పుడు ఇక్కడ వచ్చి 2x, ఇక్కడ వచ్చి ప్లస్ 3 కామన్. సో దేర్ఫోర్ 3x మైనస్ 2, 2x ప్లస్ 3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6x² plus 5x minus 6. Therefore, 6x² plus 5x minus 6 is equal to NH 3x minus 2 into 2x plus 3. ఇక్కడ రాశాను చూడండి, అదే ఇక్కడ రాశాం. అంతే, అయిపోయింది చూడండి. కాకపోతే ఇదంతా కొంచెం జాగ్రత్తగా చేయాలి, అందువల్ల రెడ్డింగ్తో ఐడెంటిఫై చేశాను జాగ్రత్త కోసం. సరే, ఇప్పుడు ఇది చేద్దాం. గివెన్ 3x² మైనస్ x మైనస్ 4. సేమ్ అదే మరి x² x కాన్స్టెంట్ ఆర్డర్లో ఉందా? ఓకే. x² 3, x వచ్చి నెంబర్ లేదంటే 1, సింబల్ మైనస్ ఉంది కదా, -1. లాస్ట్ది -4. -4. సో మధ్యలో అది రౌండ్ చేసుకొని మిగిలిన 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 4 12. 12 వచ్చే టేబుల్ 1 12 2 6 3 4. సో సబ్ట్రాక్షన్ చేసిన అడిషన్ చేసిన 1 రావాలి. చాయిస్ 3కి 4కి మాత్రమే ఉంది. సో ఏం చేస్తే వచ్చింది? సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ సింబల్స్. డిఫరెంట్ సింబల్స్ అంటే ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్, దేనికి ప్లస్ దేనికి మైనస్. సో ఇక్కడ ఆన్సర్లో రౌండ్ చేసిన దానికి సింబల్ చూడండి మైనస్,
అది ఎత్తుకొని వెళ్ళి పెద్దదానికి, చిన్నదానికి ప్లస్. చూడండి ఇక్కడ చూడండి, ఈ థర్డ్ ప్రాబ్లంలో అయితే రౌండ్ చేసిన దానికి ప్లస్ ఉంది కాబట్టి పెద్దదానికి ప్లస్, ఇక్కడ రౌండ్ చేసిన దానికి మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్. ఓకేనా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్ల ఇంకోసారి చెప్పిన. సో ఇక్కడ రెండిట్లోనూ ఎక్స్ వేస్తాం, రెండిట్లోనూ ఎక్స్. సో ఇక్కడికి వచ్చేద్దాం, 3x², ఇక్కడ ప్లస్ 3x మైనస్ 4x, సో -4. సో ఇదంతా ఒక పేరు, ఇది ఒక పేరు. ఈ రెండిట్లో 3 కామన్, ఎక్స్ కామన్ ఉండే 3 వచ్చేసింది, ఇది 2xలో ఒక ఎక్స్ వచ్చింది, ఒకటి మిగిలింది. ప్లస్ 3xలో 3x వచ్చేసింది, ప్లస్ మిగిలిపోయింది. నెంబర్ లేదు, నెంబర్ లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో ఇక్కడ ఏది వచ్చిందో అదే రాయండి. లాస్ట్ చూడండి సింబల్స్ చేంజ్ అయిపోయింది అంటే మైనస్ ఉన్నట్టు. 1 టేబుల్లో 4 ఎప్పుడు 4. సో ఒకసారి చూద్దాం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 1 జా 4 సరిపోయింది. సో ఎక్స్ ప్లస్ 1 కామన్ తీస్తే 3x మైనస్ 4, ఇది ఇంతకుముందుది. సో ఇదే మరి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 3x మైనస్ 4 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 3x² minus x minus 4. Therefore, 3x² minus x minus 4 is equal to x plus 1 into 3x minus 4. ఇది ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? ఫోర్త్ ప్రాబ్లము ఈజీనే, అయితే మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూడండి. ఫోర్త్ వన్, నెక్స్ట్ చెప్పబోయే ఫిఫ్త్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? రాసుకోండి నీట్గా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫ్యాక్టరైజ్. ఫోర్త్ది కూడా ఫ్యాక్టరైజే కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమి? ఫోర్త్ది వచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్, సో ఫిఫ్త్ది ఇక్కడ ఇచ్చింది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే హ్యాపీగా మీరు స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ యూజ్ చేసి హ్యాపీగా చేసేయండి. ఓకేనా? ఇంతకుముందు చేసిన మెథడ్లో. అయితే ఇక్కడికి వచ్చే కాడికి మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఇలాంటి మోడల్ చెప్పా. ఆ వీడియో చాలామంది కన్ఫ్యూజ్ కూడా అయింటారు నాకు గుర్తున్నంత వరకు, ఎందుకంటే మా స్కూల్లో కూడా ఆ పిల్లలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఆ ప్రాబ్లమ్స్ 2 మెథడ్స్ చెప్పినప్పుడు. సో అందుకోసమని నేను సింపుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో డివిజన్ మెథడ్ మాత్రమే చెప్తాను దీన్ని. ఓకేనా? మీరు కూడా డివిజన్ మెథడ్ బాగా నేర్చుకోండి. సో ఇందులో మొత్తం 4 ఉన్నాయి, కొంచెం లెంత్ వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి, ఓపిక్గా చూడండి వీడియోని. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏమంటే వాడు ఇచ్చింది అలాగే రాసుకుంటాం, అంటే లెట్ p of x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 2x² మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, క్యూబిక్ పాలినామియల్లో ముందు 1 మైనస్ 1 2 మైనస్ 2 3 మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమి? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏమవుతుంది? p of 1 ఈజ్ ఈక్వల్ టు 1³ మైనస్ 2 ఇంటూ 1² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2. సో ఏమి? 1³ అంటే 1 మైనస్ 2 ఇంటూ 1² అంటే 1 మైనస్ 1 ప్లస్ 2. సో 1 2 1 జా 2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 మైనస్ 1 ప్లస్ 2. సో ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్, అంతా క్యాన్సిల్ అయింది కాబట్టి 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 0 ఆఫ్ పాలినామియల్. అప్పుడు 1 ఈ పక్కకు వస్తే ఏమి? ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్. ఓకేనా? జస్ట్ ఆ 1 లెఫ్ట్ సైడ్కి తెచ్చుకున్నాం. సో ఇది వచ్చేసింది కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎక్స్ మైనస్ 1 వచ్చింది కదా, ఇక్కడ ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్తో డివిజన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఇది, మొత్తం 3 స్టెప్పులు. సో ఫస్ట్ది సబ్స్టిట్యూట్ చేసి 0 వచ్చేంత వరకు, అంటే ఈ వాల్యూస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎప్పుడు 0 వస్తుందో అప్పుడు
ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు. అయిపోయిన తర్వాత ఫ్యాక్టర్ రాసేసాం. ఇప్పుడు దాంతో సెకండ్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ డివిజన్ అంతా సెకండ్ స్టెప్. సో ఇది కూడా ఆర్డర్లో ఉంది. ఇక్కడ ఎక్స్ క్యూబు, ఇందులో ఎక్స్ క్యాన్సిలేషన్. చూడండి ఇక్కడ 3 ఉంది, 1 ఉంది కాబట్టి క్యాన్సిల్ పోయి ఇది 2 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఆ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రాసుకుంటాం. మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో సింబల్స్ మారుస్తాం. ఇది మైనస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఫస్ట్ది ఖచ్చితంగా క్యాన్సిల్ పోవాలి. పోలేదంటే మీరు చేసింది తప్పు. సో +2 -2 +1 సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఎక్స్ స్క్వేర్. ఇది బిగ్గెస్ట్, దీని సింబల్ మైనస్ కాబట్టి మైనస్. సో ఇక్కడ ఉండే డౌన్ చేసుకుంటాం. సో సెకండ్ వన్ ఇక్కడ ఉన్న -1 ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడ ఉండే ఎక్స్. సో ఇక్కడ 1 ఉన్నట్టు క్యాన్సిల్ పోయి 1 అంటే ఏమొస్తుంది -1x. సో దాన్ని -1x ఇక్కడ రాసుకుంటాం. సో మల్టిప్లై చేయండి. దీంతో చేయాలి, దీంతో ఇంకా టచ్ చేయకూడదు. దీంతో అయిపోయింది. సో దీంతో చేయాలి. ఎక్స్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఎక్స్ ఇంటూ 1x స్క్వేరు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1x అంటే ఎక్స్. ఓకేనా? సో ఈ సింబల్స్ మారిస్తే ఇది వచ్చి ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇది క్యాన్సిలేషన్. సో ఇది -2x. తర్వాత ఏం దించుకోవాలి? +2. తర్వాత ఏం చేయాలి చూడండి. ఇక్కడ ఉండే -2x, ఇక్కడ ఉండే ఎక్స్ క్యాన్సిలేషన్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయ్యి -2. సో -2 ఇక్కడ వేసుకోవాలి. సో ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ 2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 2. సో ఇది సింబల్ మారిస్తే ప్లస్, ఇది మారిస్తే మైనస్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, రిమైండర్ 0 వచ్చింది అంటే మనం చేసింది కరెక్ట్. అప్పుడు ఏమి ఇది ఫ్యాక్టర్, ఇది ఫ్యాక్టర్. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ ఇప్పుడు యూజ్ చేయాలి. ఇది థర్డ్ స్టెప్. ఓకేనా? స్ప్లిట్టింగ్ చేసామంటే వచ్చేస్తుంది. సో సేమ్ ఇంతకు ముందులాగా ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్, దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ -1, ఇది -2. రెడ్డింగ్తో కదా చేస్తాము. మల్టిప్లికేషన్ ప్లస్ ఇంటూ మైనస్ 1 2 2. 2 వచ్చే టేబుల్ 2 1 మాత్రమే వస్తుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. చూడండి, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ సింబల్. డిఫరెంట్ అంటే దీనికి ఉండే సింబల్ పెద్దదానికి ఇవ్వాలి, దీనికి ఉండే సింబల్ ప్లస్ కాబట్టి మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్, రెండో దానికి ప్లస్. అంటే ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్, రెండుకి ఎక్స్ పెట్టద్దా, ఎక్స్ స్క్వేరు -2x ప్లస్ 1x, ఇక్కడ ఉండే -2. ఇప్పుడు ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. సో రెండిట్లో ఎక్స్ కామన్, 2 xలో ఒక ఎక్స్ వచ్చింది ఎక్స్. సో -2x, ఎక్స్ మాత్రమే మిగిలింది, తీసాం. సో -2 మిగిలింది. ఏడేమొచ్చింది అదే. సో ఇక్కడ ఉండేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సింబల్ సేమ్, అప్పుడు ప్లస్. సింబల్ సేమ్ కాబట్టి ప్లస్, నెంబరు సేమ్, అప్పుడు ఏమి 1. ఎలా అంటే చూడండి, 2 టేబుల్లో 2 ఎప్పుడు 2 1s కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటాం. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 1 ఇంటూ ఎక్స్ 1x, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 2 2. సో రెండిట్లో x -2 కామన్, ఇక్కడ x + 1. దేర్ఫోర్ ఫస్ట్ది చూడండి ఏమొచ్చింది. ఫస్ట్ది x -1 ఫ్యాక్టర్, x -1 కామా ఇక్కడేమి x -2 x + 1 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ x³ -2x² -x + 2. Therefore, x³ -2x² -x + 2 is equal to x -1 into x + 1 into x -2. ఏమన్నా డౌట్ వచ్చిందా? ఇక్కడ నేను మార్చాను, జస్ట్ ఇక్కడ ఉండేది ఇక్కడికి పెట్టా, ఇక్కడ ఉండేది ఇక్కడికి పెట్టా, ఎందుకంటే ఈ రెండు చూడటానికి బాగుండదు అందువల్ల. ఇంకే సరే.
చూడండి ఎంత పెద్ద లెక్కో. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేమి, క్యూబిక్ పాలినామియల్ ఇస్తే 3 స్టెప్స్. ఫస్ట్ది సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాలి 0 వచ్చేంత వరకు. సెకండ్ది 0 వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని డివిజన్ చేయాలి. థర్డ్ స్టెప్ డివిజన్ చేసిన దానిలో వచ్చిన కోఎఫిషియంట్ని స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేయాలి. ఇవి 3 స్టెప్స్. ఓకే, నోట్ చేసుకోండి. చూసారా ఎంత పెద్దదిగా ఉందో. సో ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 మీరు చేయడానికి చూడండి, చేసిన తర్వాత వీడియో చూడండి. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. చెప్పాను కదా, ఫస్ట్ లెట్ p of x is equal to x cube minus 3x square minus x 9x minus 5. సో ఫస్ట్ ఏం చేస్తాము, పుట్ x is equal to 1. సో అప్పుడు p of 1 is equal to 1 cube minus 3 into 1 square minus 9 into 1 minus 5. సో 1 క్యూబ్ అంటే 1, మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1, 9 1s are 9 మైనస్ 5. సో ఏమి 1 మైనస్ 3 మైనస్ 9 మైనస్ 5. సో ఏమైంది, ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఎంత చూడండి, 1 మైనస్ 8 17 దట్ ఈక్వల్ టు మైనస్ 16. p of 1 నాట్ ఈక్వల్ టు 0 అంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఈసారి -1 తీసుకోవాలి. సో p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 క్యూబు మైనస్ 3 ఇంటూ -1 స్క్వేరు మైనస్ 9 ఇంటూ -1 -1 క్యూబ్ అంటే -1, మైనస్ 3 ఇంటూ -1 స్క్వేర్ అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 1s are 9 5. సో -1 మైనస్ 3 ఇంటూ 1 అంటే -3 ప్లస్ 9 మైనస్ 5. సో 9 మైనస్ 9 వస్తుంది చూడండి. ఇవంతా యాడ్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే -9 అంటే p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x -1 ఈజ్ 0 ఆఫ్ పాలినామియల్. సో ఏమవుతుంది, -1 ఈ సైడ్కి వస్తే x ప్లస్ 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్. సో వచ్చింది కదా. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఏం సెకండ్, ఎక్స్ ప్లస్ 1ని ఏం చేయాలి, వాడిచ్చిన క్యూబిక్ పాలినామియల్తో డివిజన్ చేయాలి. సో ఫస్ట్ ఇదేది ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఎక్స్ క్యూబ్ బై ఇక్కడ వచ్చి ఎక్స్, సో పవర్ 1 అంటే 2 వస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఎక్స్ స్క్వేరు మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1x స్క్వేర్ బై ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్, సేమ్ సింబల్ అడిషను అంటే 4x స్క్వేరు, రెండిటికి మైనస్ ఉంది కాబట్టి దీనికి కూడా మైనస్. సో -9 డౌన్ ఎక్స్ డౌన్ అవుతుంది, -9x డౌన్. సో ఇందులో -4x స్క్వేర్ని ఎక్స్తో క్యాన్సిలేషన్, సో 1 వస్తుంది అంటే -4x వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది -4x. సో ఈసారి దీంతో చేయాలి మల్టిప్లికేషన్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ 4x 4x స్క్వేరు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 4s are 4x. సో ఇది ప్లస్ ప్లస్ క్యాన్సిలేషన్, డిఫరెంట్ సింబల్ సబ్ట్రాక్షన్, 9 - 4 5x. సో ఈ 9కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో నెక్స్ట్ -5. సో లాస్ట్లో ఏమొచ్చింది -5x, ఇక్కడ ఉండే ఎక్స్తో డివిజన్. సో ఎక్స్ క్యాన్సిల్ -5 వచ్చింది. సో -5 ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు -5తో మల్టిప్లికేషన్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ 5 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 5s are 5. సో సింబల్స్ మారిస్తే ఇది క్యాన్సిల్ 0 వచ్చింది. సో ఇది ఫ్యాక్టరీ అంటే దీన్ని స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేస్తాము. అంటే థర్డ్ స్టెప్కి వచ్చేసాను చూడండి. జాగ్రత్తగా బాగా నేర్చుకున్నారంటే ఫాస్ట్గా అయిపోద్ది, అంతే ఇంకేం లేదు. సో ఎక్స్ స్క్వేరు ఎక్స్ కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ వచ్చి 1, ఎక్స్ వచ్చి -4
కాన్స్టెంట్ వచ్చి మైనస్. మధ్యలోది రౌండ్ చేసుకుంటాం, మిగిలిన 2 మల్టిప్లికేషన్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 1 5 జార్ 5, 5 వచ్చే టేబుల్స్ 1 5 జార్లు మాత్రమే వస్తుంది. సో వాటినే సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది. ఏం చేస్తే వస్తుంది? ఈ 4 అనేది ఈ రెండింటిని ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. అంటే ఏం చేయాలి? డిఫరెంట్ సింబల్స్ ఉండాలి, అప్పుడే సబ్ట్రాక్షన్ చేస్తాం. సో 1కి ఒక సింబల్ ఉండాలి, 5. మరి దేనికి ఏమి సబ్ట్రాక్షన్ అంటే దీనికి ఉండే సింబల్ తీసుకొని వెళ్ళి పెద్దదానికి వెయ్యాలి, చిన్నదానికి మార్చాలి. అంటే దీనికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసాం పెద్దదానికి, రెండో దానికి సింబల్ మార్చేసాం. సో ఏం రాస్తాము? ఎక్స్ స్క్వేరు, రెండిట్లో ఎక్స్ పెడతాము, ప్లస్ 1x మైనస్ 5x మైనస్ 1. ఈ రెండిట్లో చూడండి, ఈ రెండు ఒక పేరు, ఈ రెండిట్లోనే ఎక్స్ కామన్. సో 2 xల్లో ఒక ఎక్స్ వచ్చింది, ఒక ఎక్స్ మిగిలింది. ప్లస్ 1 xలో ఎక్స్ కామన్ తీసాము, ప్లస్ 1 మిగిలింది. ఇక్కడ ఏమైతే వచ్చిందో అదే రిపీట్ చేస్తాం, లాస్ట్ మొత్తం చెక్ చేస్తాం. సింబల్స్ మారిపోయినాయి అంటే మైనస్ రావాలి. 1 టేబుల్లో 5 ఎప్పుడు? 1 5 జార్. ఒకసారి చెక్ చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 1 జార్ 5. సో ఎక్స్ ప్లస్ 1 కామన్ అంటే ఎక్స్ మైనస్ 5 మిగిలింది. సో అయిపోయింది. దేర్ఫోర్ ఫస్ట్ది ఏమొచ్చింది? ఎక్స్ ప్లస్ 1. మళ్ళీ ఇక్కడ ఇంకోటి వచ్చింది చూడండి, ఎక్స్ ప్లస్ 1 వస్తుంది, తప్పు లేదు, ఓకేనా. ఇంకోటి ఎక్స్ మైనస్ 5. సో ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పాలినామియల్. therefore ఏమి ఇచ్చాడు క్వశ్చన్? x³ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5. ఇది ఆన్సర్ అయిపోయింది. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? x³ ప్లస్ 13x స్క్వేర్ ప్లస్ 32x ప్లస్ 20. ఓకే, let p of x is equal to x³ ప్లస్ 13x స్క్వేర్ ప్లస్ 32x ప్లస్ 20. ఈ క్వశ్చన్కి ప్రీవియస్ 2 క్వశ్చన్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? సరిగ్గా చూడండి. నెంబర్స్ పెద్దవి, ఫస్ట్ చెప్పే ఆన్సర్ అది కాదు. అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే సింబల్స్ చూస్తే మీరు పాజిటివ్, నెగిటివ్ సింబల్ ఒక్కటి కూడా లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పాజిటివ్ సింబల్స్ ఉన్నప్పుడు మీరు పాజిటివ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవ్వదు. సో -1 -2 -3 ఇలా నెగిటివ్ నెంబర్సే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు అనే డౌట్ కొంతమందికి వస్తుంది, చెప్తా చూడండి. ఈ 0 అవ్వాలంటే ఒక పాజిటివ్ నెంబర్ నుండి నెగిటివ్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అదే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయకపోతే 0 రాదు. సో ఇక్కడ అన్ని పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబరే లేనప్పుడు 0 ఎలా అవుతుంది? అందువల్ల నెగిటివ్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే నెగిటివ్ సింబల్స్ ఉన్నప్పుడు ఆ బాధ అయితే లేదు, ఓకేనా. ఇది చాలామందికి తెలియదు, డైరెక్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, రాదు అది. అందువల్ల చెప్తాండ ఈ లాజిక్లంతా మీరు తెలుసుకోవాలి. p ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. -1³ ప్లస్ 13 ఇంటూ -1 స్క్వేరు ప్లస్ 32 ఇంటూ -1 ప్లస్ 20. -1³ అంటే -1 ప్లస్ 13 ఇంటూ -1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 32 1 జారు 32 ప్లస్ 20. సో -1 13 1 జార్ 13 మైనస్ 32 ప్లస్ 20. సో 13 20 యాడ్ చేస్తే ఎంత? 33. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి, -32. చూసారా, ఇలా ఒక నెంబర్ నుండి ఇంకో నెంబర్ సబ్ట్రాక్ట్ అవ్వాలి, అప్పుడే 0 వస్తుంది. సో p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ 0 ఆఫ్ పాలినామియల్. సో -1 ఈ సైడ్ వస్తే x ప్లస్ 1 అవుతుంది. సో x ప్లస్ 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్, ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్కు పోతాం. ఏమది? వచ్చిన ఫ్యాక్టర్ని x ప్లస్ 1ని ఇచ్చిన ప్రాబ్లంతో డివిజన్ చేయదు.
ఎక్స్ క్యూబ్ ప్లస్ 13x² ప్లస్ 32x ప్లస్ 20. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. దీనిలో ఫస్ట్ వన్ ఏమి ఎక్స్ క్యూబ్, సెకండ్ ఎక్స్ పవర్ 1. సో ఈ 1 క్యాన్సిల్ అయిపోయి 2. ఎలా ఏ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ ఆ ఫార్ములా ప్రకారం ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అనే ఫార్ములా ప్రకారం చేస్తాం. సో ఇది మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలోనే చెప్పిన ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. క్యాన్సిలేషన్ చేస్తే x² వస్తుంది. సో మల్టిప్లై చేయండి, x ఇంటూ x² x³ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ x², 1x². సింబల్స్ మారిస్తే ఫస్ట్ వన్ క్యాన్సిల్, డిఫరెంట్ సింబల్ సబ్ట్రాక్షన్ చేస్తే 12x², 13 బిగ్గెస్ట్ కాబట్టి దీనికి ప్లస్, నెక్స్ట్ 32 డౌన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తాము 12x² ఇందులో ఫస్ట్ వన్ 12x² బై ఇక్కడ ఉన్న x క్యాన్సిల్ చేస్తే 1 అంటే 12x వస్తుంది. సో ఇప్పుడు ప్లస్ కదా దీని సింబల్, సో ప్లస్ 12x దీంతో మల్టిప్లికేషన్. x ఇంటూ 12x అంటే ప్లస్ 12x² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 12s are 12x. సో సబ్ట్రాక్షన్ చేస్తే క్యాన్సిలేషను ఇది వచ్చి 20, డిఫరెంట్ సింబల్ కదా సబ్ట్రాక్షన్ చేస్తాం 20x, ఇది బిగ్గెస్ట్ 32 దాని సింబల్ ప్లస్ కాబట్టి ఇది కూడా ప్లస్. సో ప్లస్ 20 డౌన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము 20x బై ఇక్కడ ఉండే x క్యాన్సిలేషన్ చేస్తే 20 వస్తుంది. సో ఇప్పుడు 20 ఇక్కడ, సో ఈ 20తో మల్టిప్లై x ఇంటూ 20 20x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 120 is 20. సో సింబల్స్ వస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్, అంతా క్యాన్సిల్ పోయింది, 0 వచ్చింది కాబట్టి ఇది కూడా ఫ్యాక్టర్. ఏది x² ప్లస్ 12x ప్లస్ 20 అనేది కూడా ఫ్యాక్టర్. సో ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం. సో ఫస్ట్ x² x కాన్స్టెంట్, x² 1 ఏమీ లేదంటే 1, తర్వాత 12 కాన్స్టెంట్ 20. సో మధ్యలో రౌండ్ చేసుకొని మల్టిప్లికేషన్ 20 టేబుల్స్ 120s are 2 10s. సో ఈ రెండే వచ్చేసింది చూడండి, ఇంకా పోకూడదు. 2 10 యాడ్ చేస్తే 12 వచ్చేసింది కదా, యాడ్ చేస్తాం. యాడ్ అంటే సేమ్ సింబల్, అంటే 2కి 10కి సేమ్ సింబల్ ఉండాలి. అంటే ఏ సింబలు, ఈ 12కి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది. సో దీనికి ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండుకి కూడా ప్లస్. సో రెండుకి ఎక్స్ కూడా పెడతాం, అవే ఇక్కడ వస్తాయి. x² ప్లస్ 2x ప్లస్ 10x ప్లస్ 20. సో ఈ రెండు కామన్, ఈ రెండు కామన్. ఈ రెండిట్లో చూడండి x కామన్, 2xలో ఒక x వచ్చింది, ఇంకో x మిగిలింది. ప్లస్ 2xలో x వచ్చింది, ప్లస్ 2 మిగిలింది. ఇక్కడ ఏది వస్తే అదే రాయండి. లాస్ట్ చూడండి సేమ్ సింబల్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ వస్తుంది. అంటే రెండిట్లో మైనస్, సేమ్ సింబలా కాదా అన్నది మాత్రం చూడండి. రెండు సేమ్ సింబల్, సో ప్లస్ చేయాలి. 2 టేబుల్లో 20 ఎప్పుడు 2 10s. సో రెండిట్లో x ప్లస్ 2 కామన్ చేద్దాం, అప్పుడు ఇక్కడ x ఇక్కడ ప్లస్ 10. సో అయిపోయింది ఆన్సర్. సో ఫస్ట్ ఏం రాయాలి, ఇక్కడ మనకి వచ్చింది ఏం ఫస్ట్ ఫ్యాక్టరు x ప్లస్ 1, ఇప్పుడు వచ్చింది x ప్లస్ 2, తర్వాత x ప్లస్ 10 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ x³ ప్లస్ 13x స్క్వేర్ ప్లస్ 32x ప్లస్ 20. సో దేర్ ఫోర్ ఎలా రాయొచ్చు, x³ ప్లస్ 13x స్క్వేర్ ప్లస్ 32x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 10 ఇలా రాయొచ్చు. ఇది ఆన్సర్. చూసారా ఎంత సింపులో. ఓకే, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, లెట్ p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 2y³ ప్లస్ y² మైనస్ 2y ప్లస్ మైనస్ 1. సో ఇక్కడ y ఇచ్చాడు వేరియబుల్, సో అందువల్ల నేను p ఆఫ్ yగా రాశా.
నార్మల్ ఇక్కడ చూడండి అన్ని ప్లస్లు మైనస్లు ఎలాగంటే అలా ఉన్నాయి. అలాంటప్పుడు ఇబ్బందిలే. ఓన్లీ ప్లస్లు ఉంటేనే ఆ టెక్నిక్ వాడాలి. ఓకేనా? సో పుట్ y ఈజ్ ఈక్వల్ టు 1. పొరపాటుగా x ఈజ్ ఈక్వల్ టు రాయిపోయారు. p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేరు మైనస్ 2 ఇంటూ y ప్లస్ 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 2 1 జా 2 మైనస్ 1, 2 1 జా 2 ప్లస్ 1 మైనస్ 2 మైనస్ 1. సో క్యాన్సిల్, అన్నీ క్యాన్సిల్ అయింది. సో p ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది? 0. అంటే y ఈజ్ ఈక్వల్ టు, చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 0 ఆఫ్ పాలినామియల్. సో 1 ఈ సైడ్కి వస్తే y మైనస్ 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్. సో ఇక్కడ వచ్చింది y మైనస్ 1, మనకి ఇచ్చింది 2y క్యూబ్ ప్లస్ y స్క్వేరు మైనస్ 2y మైనస్ 1. సో దీన్ని చెయ్యాలి డివిజన్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ 2y క్యూబ్ బై ఇక్కడ ఉండే y పవర్ 1 అంటే ఇది 2 అంటే 2y స్క్వేర్. సో 2y స్క్వేర్ మల్టిప్లికేషన్ చేయండి. y ఇంటూ 2y స్క్వేర్ అంటే 2y క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 2y అంటే 2y స్క్వేర్. సో ఇది మైనస్, ఇది ప్లస్, క్యాన్సిలేషన్. సేమ్ సింబల్ అడిషన్ చేస్తే 3y స్క్వేర్. రెండిటికి ప్లస్ ఉంది కాబట్టి దీనికి కూడా ప్లస్, మైనస్ 2y. సో ఇప్పుడు ఇక్కడ ఉండేది 3y స్క్వేర్ బై ఇక్కడ y. సో క్యాన్సిల్ పోయి 1 వస్తుంది అంటే 3y. ఓకేనా? దీని పవర్ 1 అందుకు క్యాన్సిల్ అయ్యి 1 ఒకటి తగ్గుతా వస్తుంది పవర్లో. సో ఇదేమి ప్లస్ 3y. సో ఇప్పుడు దీంతో మల్టిప్లికేషన్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ y ఇంటూ 3y 3y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 3 జా 3y. సో మైనస్ ప్లస్ క్యాన్సిలేషన్, సబ్ట్రాక్షన్ చేస్తే y 3 మైనస్ 2 అంటే 1y. రెండిట్లో బిగ్గెస్ట్ 3, దాని సింబల్ ప్లస్ కాబట్టి దీనికి కూడా ప్లస్. లాస్ట్లో మైనస్ 1 ఉంటుంది కదా. సో ప్లస్ 1y ఇక్కడ ఉండేది, ఇక్కడ y. సో y క్యాన్సిల్ అయిపోద్ది, ప్లస్ 1 వస్తుంది. సో ప్లస్ 1 ఇక్కడ. ఇప్పుడు దీంతో డివిజన్, అదే మల్టిప్లికేషన్. y ఇంటూ 1 y ప్లస్ 1y మైనస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 జార్ 1. సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ 0. సో ఇది ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు దీన్ని స్ప్లిట్టింగ్ టర్మ్ చేస్తాం. ప్లస్ 3y ప్లస్ 1 సేమ్ ఎక్స్ స్క్వేరు ఎక్స్ కాన్స్టెంట్ అయితే ఇక్కడేమి y స్క్వేరు y కాన్స్టెంట్. y స్క్వేర్ 2, y వచ్చి 3, కాన్స్టెంట్ 1. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 1 2 జా 2, 2 వచ్చే టేబుల్ 1 2. సేమ్ ఇంకా అదే నెంబర్ ఏమి మాద్దు, అడిషన్ చేస్తాం. అడిషన్ చేస్తేనే 3 అంటే సేమ్ సింబల్ ఉండాలి. 1కి 2, 3కి ఏం సింబల్ ఉంది? ప్లస్ ఉంది. చూడండి 3కి ఏముంది? ప్లస్. కాబట్టి దీనికి ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండిటికి ప్లస్. ఎందుకు? సేమ్ సింబల్. సో రెండిటికి వైలు పెట్టాలి. సో అవి తెచ్చి ఇక్కడ రాద్దాం. 2y స్క్వేరు ఇక్కడ ప్లస్ 1y ప్లస్ 2y ప్లస్ 1. సో ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. రెండిట్లో y కామన్ తీయచ్చు. అప్పుడు 2y 2 ఉంది, 2 వైలో ఒక y, ఇంకో y మిగులు, ప్లస్ 1 వైలో y వచ్చింది, ప్లస్ 1 ఉన్నది. సో ఇక్కడ ఏం వచ్చిందో అదే ఇక్కడ రాద్దాం. సింబల్ మాల్లా నెంబరు మాల్లా. సింబల్ మారకపోతే ప్లస్, నెంబర్ కూడా మారకపోతే 1. సో రెండిట్లో 2y ప్లస్ 1 కామన్ చేద్దాం. అప్పుడు ఇక్కడ y, ఇక్కడ ప్లస్ 1. దేర్ఫోర్ ఫస్ట్ది ఏమి 1 మైనస్ y, y మైనస్ 1, సారీ ఫస్ట్ది y మైనస్ 1, నెక్స్ట్ 2y ప్లస్ 1, నెక్స్ట్ y ప్లస్ 1 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2y క్యూబ్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2y మైనస్ 1. Therefore 2y cube plus y square minus 2y minus 1 is equal to y minus 1, 2y plus 1
వై ప్లస్ 1 ఇది ఆన్సర్. ఇక్కడ ఈ 2 కావాలంటే పక్క పక్కన రాసుకోండి, లేదా ఇలాగన్నా రాసుకోండి, ఎలాగన్నా రాసుకోండి. సో వీడియో చాలా పెద్ద లెంత్ వచ్చేసింది, ఓకేనా? కానీ తప్పదు కదా, మీకు ఈ వీడియోలోనే మొత్తం కంప్లీట్ చేసింది. ఎందువల్లంటే ఇవి ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి. అది ఆ విషయం మీకు అర్థం కావాలని ఒక్క వీడియోగా చేసేసాను, ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మన 9th క్లాస్లో ఉండే అన్ని చాప్టర్స్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజెస్లోని ప్రాబ్లమ్స్తో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా అప్లోడ్ చేస్తాం, ఓకేనా? అయితే ఆ వీడియో మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. దాంతోపాటు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోస్ మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తుంటారు, ఆ సిటీ పేరు నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అయిందో మనకి తెలిస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ చేస్తాం. అంటే సబ్జెక్టు ఇంకా చాలా ఉన్నాయి, ఓకేనా? నాట్ ఓన్లీ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్, రిమైనింగ్ ఆల్సో దేర్. అలాంటి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.